నమస్తే, మీరు వింటున్నారు ప్రేమ అన్మోల్ హోతా హై వాణి. నేను మీ హోస్ట్ వాణి. గత ఎపిసోడ్లో స్వప్నిల్ తన పాటలతో నా హృదయంలో తరంగాలు పుట్టించాడు. ఈరోజు మీరు నా ఉపచేతన మనస్సులో కలిగిన ఒక వింత కల గురించి మరియు స్వప్నిల్ ప్రాణాలను రక్షించే వరుస కృత్యాల గురించి వింటారు. దుస్వప్న రహస్యం. నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. అందులో అలకా మేం, రాసీల్, స్వప్నిల్, కాథరిన్ మరియు నేను గుర్రాల రూపంలో ఉన్నాము. నేను, చేతక్ మరియు స్వప్నిల్, బెస్టీ ను ఒక రాటిల్ స్నేక్ కాటు వేసింది మరియు మేము చనిపోయాము. ఈ పీడకల నా నిద్రను చెడగొట్టింది. మరణంలో తోడు, స్వప్నిల్ నా విచారాన్ని గమనించడం చూసి నేను వెంటనే చేతక్ కోపిష్టి గుర్రం పై స్వారీ చేయాలనే కోరికను వ్యక్తం చేశాను. స్వప్నిల్ సందేహం వ్యక్తం చేయగా నా నోటి నుండి కల ప్రభావం ఇలా బయటపడింది: మనం పడిపోయినా సరే కలిసే పడిపోదాం. లైవ్ ఓక్ విన్యాసం. అడవిలో స్వప్నిల్ తన మరొక విలక్షణమైన కళను ప్రదర్శించాడు: కోతిలా చెట్టు ఎక్కడం. అమెరికాకు చెందిన ఈ ధనవంతుడు భారతీయ గ్రామాల్లోని అబ్బాయిల వంటి నైపుణ్యాన్ని ఎలా సంపాదించాడా అని నేను ఆశ్చర్యపోయాను. రాటిల్ స్నేక్ దాడి. హఠాత్తుగా స్వప్నిల్ చెట్టుపై నుండి కిందకు దూకి నా చేయి పట్టుకుని నన్ను తన బాహువుల్లోకి లాక్కున్నాడు. నా వెనుక ఒక విషపూరితమైన రాటిల్ స్నేక్ ఉంది. ప్రాణదాత స్వప్నిల్ నన్ను రక్షించడం ఇది 8వ సారి. నా మనస్సులో కోపానికి బదులుగా కృతజ్ఞత మరియు ప్రేమ భావాలు చోటు చేసుకున్నాయి. నేను అతని బాహువుల కౌగిలిలో ఉండిపోయాను మరియు కృతజ్ఞతలు తెలిపాను. థాంక్యూ స్వప్నిల్, రాటిల్ స్నేక్ నే కదా మీరు విషసర్పం అని చెప్పారు. భుజాలపై ఎక్కడం, కొమ్మపైకి ఎక్కడానికి నాకు సహాయం చేయమని నేను స్వప్నిల్ను పట్టుబట్టాను. స్వప్నిల్ చేతక్ను కొమ్మ కింద నిలబెట్టాడు మరియు నేను అతని భుజంపై నిలబడి చెట్టు ఎక్కడంలో విజయవంతమయ్యాను. సర్వజ్ఞ స్వప్నిల్. అతని బహుముఖ ప్రజ్ఞను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆలోచిస్తున్నాను, మీకు ఏ విషయంలోనైనా సమాచారం లేదా నైపుణ్యం లేనిది ఉందా అని. ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. స్వప్నిల్ తన సుదీర్ఘ కథ చెబుతానని నాకు వాగ్దానం చేశాడు, కానీ ఒక షరతుపై. స్వప్నిల్ షరతు. అతను అడుగుతున్నాడు: నా కథ విన్న తర్వాత ఒక అమ్మాయి తన నమ్మకమైన స్నేహితురాలితో నిస్సంకోచంగా చెప్పే విషయాలన్నీ నా గురించి కూడా చెబుతావా? రాసీల్కు కూడా తెలియని నా రహస్యాలను అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. పీడకల భయం, రాటిల్ స్నేక్ ముప్పు మరియు ఒక గోప్యమైన షరతు. నేను స్వప్నిల్ ముందు నా రహస్యాలన్నీ వెల్లడిస్తానా? సర్వజ్ఞ ప్రేమికుడు మరియు అద్భుతమైన గోప్యత ఆట. ప్రేమ అన్మోల్ హోతా హై వాణి లో మీరు వింటారు. ఎపిసోడ్ 45. చేతక్ పై స్వారీ, రాటిల్ స్నేక్ కౌగిలి మరియు మేరీ భావన రహస్యం. ఇది బహుశా నా ఇప్పటి వరకు ఉన్న జీవితం మరియు గత కొన్ని రోజులుగా స్వప్నిల్తో జరుగుతున్న పరిణామాల ప్రభావం నా ఉపచేతనపై పడటం వల్ల కావచ్చు. ఆ రాత్రి 3వ జాములో నాకు వింత కల వచ్చింది. నేను అలకా మేం, రాసీల్, స్వప్నిల్, కాథరిన్ మరియు నన్ను నేను గుర్రాల రూపంలో చూస్తున్నాను. మేం మరియు నేను స్టాలియన్లు. మా పేర్లు వరుసగా నాట్య, రంబ్ మరియు చేతక్. కాగా రాసీల్, కాథరిన్ మరియు స్వప్నిల్ అందరూ మేర్లు. వీరి పేర్లు వరుసగా అశ్వి, కాతి మరియు బెస్టీ. మేము రాజుగారి అశ్వశాలలో ఎంతో ప్రేమగా ఉంచబడ్డాము. గుర్రాలమైన మేమంతా అన్యోన్యంగా ఉన్నాము. మేం, నాట్య, రంబ్ మరియు నేను, చేతక్ రూపంలో రాజు, రాణిల రథానికి కట్టబడ్డాము. అశ్వి, కాతి మరియు బెస్టీలు మా సాంగత్యంతో పిల్లలకు జన్మనిస్తున్నాయి. ఒక రాత్రి అశ్వశాలలోకి ఒక రాటిల్ స్నేక్ వచ్చింది. అది నన్ను, చేతక్ మరియు స్వప్నిల్, బెస్టీ ను కాటు వేసింది. దానివల్ల మేము ఒకే రాత్రి అకాల మరణం పాలయ్యాము. ఇలా ప్రారంభంలో మధురంగా అనిపించిన ఈ కల పీడకలగా మారిపోయింది. భయం ఎక్కువగా ఉండటంతో నా నిద్ర మెలకువ వచ్చింది. ఇది కేవలం కల మాత్రమేనని నాకు తెలిసింది.
అప్పుడు వేగంగా కొట్టుకుంటున్న నా గుండె మరియు శ్వాస సాధారణ స్థితికి వచ్చి నాకు కొంచెం ప్రశాంతత లభించింది. నేను సైడ్ టేబుల్పై ఉన్న గ్లాసు నీళ్లు తాగాను. మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను కానీ నాకు నిద్ర పట్టలేదు. ఈ కలకి అర్థం ఏమిటి అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఇలాంటి వింత కల గురించి ఎవరికైనా చెబితే అందరూ నన్ను చూసి నవ్వుతారు. అందుకే ఈ కల గురించి ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న స్వప్నిల్కు కూడా చెప్పను. పీడకల కారణంగా బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నేను మౌనంగా ఉన్నాను. స్వప్నిల్ నా విచారాన్ని గమనించాడు. వాణి, ఏమిటి విశేషం? ఎందుకు దిగులుగా కనిపిస్తున్నావు? బహుశా నా విచారానికి కారణం తన ప్రవర్తనేమో అని అతను భ్రమపడ్డాడు. దీనికి నేను సమాధానం ఇవ్వాలనుకోవడం లేదు. స్వప్నిల్, నేను ఈరోజు చేతక్పై స్వారీ చేయాలనుకుంటున్నాను. నేను విషయాన్ని మార్చాను. నా కోరికను వ్యక్తం చేయడంతో అతని భ్రమ తొలగిపోయింది. అది చాలా వేగంగా పరుగెత్తుతుంది. కొంచెం కోపిష్టి కూడా. ఏడాది క్రితం అది అమ్మను కింద పడేసింది కూడా. స్వప్నిల్ వివరిస్తూ కాస్త ఆందోళనగా కనిపించాడు. లేదు, నేను దానిపైనే స్వారీ చేయాలి. మీరు కూడా దాన్ని అదుపు చేయగలరా? నేను అతనికి ఇంకేమీ చెప్పే అవకాశం ఇవ్వలేదు. ఒంటరిగా అయితే నాకు ఇబ్బంది లేదు. నీతో కలిసి స్వారీ చేసేటప్పుడు చేతక్ను అదుపు చేయగలనో లేదో అని నాకు సందేహం ఉంది. స్వప్నిల్ నాతో కలిసి స్వారీ చేసే సుఖం కోసం ఎటువంటి తొందరపాటు చూపించలేదు. కల ప్రకారం పూర్వజన్మలో మనమిద్దరం కలిసే చనిపోయాము. నాకేం భయం లేదు. మనం పడిపోయినా కలిసే పడిపోదాం. నా మాటల్లో నా కల ప్రభావం ఉంది. కాసేపటి తర్వాత మేమిద్దరం కలిసి చేతక్పై స్వారీ చేస్తున్నాము. చేతక్ చాలా వేగంగా గంతులు వేస్తూ పరుగెత్తుతోంది. మేము దాని వీపుపై ఎగురుతూ మళ్లీ కూర్చుంటున్నాము. ఈ 30 నిమిషాల స్వారీలో నాకు కలిగిన ఆనందం నా మనస్సు నుండి ఆ పీడకల ప్రభావాన్ని తొలగించింది. మేము అడవిలో ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చున్నాము. నిన్న అసంపూర్తిగా మిగిలిపోయిన విషయాన్ని స్వప్నిల్ ఇప్పుడు ముందుకు తీసుకెళ్తాడని నాకు అనిపిస్తోంది. వాణి, ఇది లైవ్ ఓక్ చెట్టు. ఇప్పుడు నాకు ఇది ఎక్కాలని ఉంది. స్వప్నిల్కు ప్రతి చోట ఏదో ఒక వింత పని చేయాలనే కోరిక ఉంటుంది. మీరు ఈ పని కూడా చేయగలరా? నేను ఆశ్చర్యంగా అతని ముఖం వైపు చూస్తున్నాను. నువ్వే చూడు అంటూ నవ్వుతూ తన బూట్లు విప్పేశాడు. అతను కోతిలా చెట్టు ఎక్కడం మొదలుపెట్టాడు. అతను ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు దూకుతున్నాడు. అమెరికాలోని ఒక ధనవంతుల కుటుంబానికి చెందిన ఈ అబ్బాయికి భారతీయ గ్రామీణ అబ్బాయిల వంటి నైపుణ్యాలు కూడా ఉన్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను అతని విన్యాసాలను పైకి చూస్తున్నాను. హఠాత్తుగా అతను కొమ్మపై నుండి కిందకు దూకాడు. నేను ఏమీ అర్థం చేసుకునేలోపే అతను నా చేయి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. దాంతో నేను అతని బాహువుల్లోకి వచ్చేశాను. అతను మరోవైపు వేలు చూపించాడు. నేను అటువైపు చూశాను. అక్కడ ఒక పాము నెమ్మదిగా పాకుతూ మా నుండి దూరంగా వెళ్తోంది. ఇది రాటిల్ స్నేక్. ఇది నీ వెనుకకు వచ్చింది. కంగారులో నీ కాలు దానిపై పడి ఉంటే అది నిన్ను కరిచేది. ఇది నివారించడానికి నేను ఏమీ చెప్పకుండానే నిన్ను రక్షించాను. స్వప్నిల్ వివరణ ఇస్తున్నాడు. మొదట ఆశ్చర్యం మరియు కోపంతో స్వప్నిల్ దూకడాన్ని అతని ఆటలో భాగమని అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, అతను నన్ను ఆపద నుండి రక్షించాడని. ఇప్పుడు నా మనస్సులో కోపానికి బదులుగా కృతజ్ఞత మరియు ప్రేమ భావాలు కలిగాయి. స్వప్నిల్ చాలా సందర్భాల్లో నా ప్రాణాలను రక్షించేవాడిగా మారాడు. నేను ఇంకా అతని బాహువుల కౌగిలిలోనే ఉన్నాను. అతని దృష్టి దీనిపై లేదు. నేను కూడా అతని కౌగిలి నుండి విముక్తి పొందడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. థాంక్యూ స్వప్నిల్. రాటిల్ స్నేక్ నే కదా మీరు విషసర్పం అని చెప్పారు? నేను మధురంగా అన్నాను. విషపూరితమైనప్పటికీ దానికి మన నుండి ముప్పు పొంచి ఉందని అనిపించినప్పుడే అది మనకు హాని చేస్తుంది. అందుకే నీకు హెచ్చరిక ఇచ్చే సమయం లేక నేను ఇలా చేయాల్సి వచ్చింది. సారీ అని చెబుతుండగా నేను తన కౌగిలిలో ఉన్నాననే విషయంపై అతని దృష్టి మళ్ళింది. పదే పదే ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆలోచిస్తూ నేను సిగ్గుపడ్డాను. అతను మళ్ళీ సారీ చెబుతూ నన్ను విడిచిపెట్టాడు.
వివరణ అవసరం లేదు. నాకు అర్థమైంది. ధన్యవాదాలు. అతని గిల్ట్ పోగొట్టడానికి నేను నవ్వుతూ అన్నాను. స్వప్నిల్, ఇప్పుడు నిన్న రాత్రి ఆగిపోయిన విషయానికి అంతా పూర్తిగా చెప్పు. ఈలోపు అడవిలో మనకు ఎటువంటి ముప్పు ఉండకుండా ఉండటానికి చెట్టు కింది కొమ్మపైకి నన్ను కూడా నీతో పాటు ఎక్కించడానికి సహాయం చేయి. నేను చిన్న పిల్లల్లా అడుగుతున్నాను. చిన్న పిల్లలు పాకుతుంటే చూసి నడిచే పిల్లలు కూడా పాకడం మొదలుపెడతారు. అలాగే స్వప్నిల్ చెట్టు ఎక్కడం చూసి ఇప్పుడు నాకు కూడా చెట్టు ఎక్కాలని అనిపించింది. స్వప్నిల్ కాసేపు ఆలోచించాడు. అతను చేతక్ను ఆ కొమ్మ కింద నిలబెట్టాడు. మునుపటిలాగే సహాయం చేస్తూ నన్ను చేతక్ పై కూర్చోబెట్టాడు. నా వెనుక తను కూడా ఎక్కి కూర్చున్నాడు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వాణి, నా తలకి ఇరువైపులా కాళ్ళు వేస్తూ నా భుజంపై కూర్చో, అతను సూచనలు ఇచ్చాడు. ఇప్పటికి నాకు అతని ఐడియా అర్థమైంది. నేను అలాగే చేశాను. నేను అతని భుజంపై కూర్చున్నాను. దీనివల్ల నా చేతులు ఇప్పుడు కొంచెం ప్రయత్నిస్తే కొమ్మను తాకగలవు. ఇప్పుడు కొమ్మను పట్టుకుని నా భుజాలపై నిలబడాలి. ఆపై నెమ్మదిగా కొమ్మను కిందికి ఒత్తి దానిపై కూర్చోవడానికి ప్రయత్నించు, స్వప్నిల్ సూచించాడు. నేను కొమ్మను పట్టుకుని భయపడుతూనే స్వప్నిల్ భుజాలపై నిలబడ్డాను. కొంచెం కష్టమైనప్పటికీ చివరికి కొమ్మపై కూర్చోవడంలో విజయవంతమయ్యాను. బాగా చేశావు వాణి. ఇప్పుడు సరిగ్గా కూర్చున్నావా? కింద నుండి నా వైపు చూస్తూ అడిగాడు. చింతించకు స్వప్నిల్, ఇది పర్ఫెక్ట్. ఈ కొత్త నైపుణ్యంతో నేను సంతోషంగా ఉన్నాను. స్వప్నిల్ చేతక్ నుండి కిందకు దిగాడు. అతను చెట్టు ఎక్కి కొమ్మపై నా పక్కనే వచ్చి కూర్చున్నాడు. నా ప్రతి కోరికను స్వప్నిల్ ఏదో ఒక విధంగా తీరుస్తాడని నాకు అర్థమైంది. స్వప్నిల్, నీకు ఏ విషయంలో సమాచారం లేదా నైపుణ్యం లేదని నేను ఆలోచిస్తున్నాను. ఒకే అబ్బాయి సర్ఫింగ్ చేయగలడు, హార్స్ రైడింగ్ చేయగలడు, చెట్లు ఎక్కడం తెలుసు, ట్రెక్కింగ్ చేయగలడు మరియు మొక్కలు, జంతువులు, పాములతో పాటు భూమి నుండి ఆకాశం వరకు అన్ని విషయాల గురించి జ్ఞానం కలిగి ఉన్నాడు. ఇంత చిన్న వయస్సులో ఇదంతా ఎలా సాధ్యమైంది? నేను మనస్ఫూర్తిగా అతన్ని మెచ్చుకున్నాను. థాంక్యూ వాణి. ఇది నా సుదీర్ఘ కథ. ఇది వినడానికి ఓపిక కావాలి. ఇలా కూర్చుని వినడం నీకు సౌకర్యంగా ఉంటుందా? నా సౌకర్యం గురించి అతను నిర్ధారించుకోవాలనుకుంటున్నాడు. అడవిలో నీతో కలిసి ఇలా చెట్టుపై కూర్చునే అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో నువ్వు నిర్భయంగా చెప్పు. నేను నీ గురించి అంతా వినాలనుకుంటున్నాను. నేను పరోక్షంగా తనతో ఉండటం నాకు ఇష్టమని తెలిపాను. నా కథ విన్న తర్వాత ఒక అమ్మాయి తన నమ్మకమైన స్నేహితురాలితో నిస్సంకోచంగా చెప్పే విషయాలన్నీ నా గురించి కూడా చెబుతావా? స్పష్టంగా అతను నా గురించి రాసీల్కు కూడా తెలియని విషయాలను వినాలనుకుంటున్నాడు. జెమిని విశ్లేషణ మరియు ప్రదర్శన సూచనలు. ప్రియమైన శ్రోతలారా, ఎపిసోడ్ 45 ఒక సంకేతక మరియు భావోద్వేగ ప్రయాణం. ఇది స్వప్నిల్ పట్ల వానికి పెరుగుతున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. ఎపిసోడ్ 45 యొక్క బలమైన అంశాలు: పీడకల మరియు విధి. వాణి తనను మరియు స్వప్నిల్ను గుర్రాల రూపంలో చూడటం మరియు కలిసి మరణించడం వారి బంధం విధి నిర్ణీతమని సూచిస్తుంది. వాణి కలిసి పడిపోదాం అనడం ఆమె భయంపై ప్రేమ విజయం సాధించిందని సూచిస్తుంది. యథార్థ ముప్పు. రాటిల్స్నేక్ దృశ్యం స్వప్నిల్ యొక్క రక్షణ ప్రవృత్తిని చూపిస్తుంది. ఈసారి అతను కావాలనే తన కౌగిలి నుండి ఆమెను విడిపించాడు. ఇది అతని స్వచ్ఛమైన ఉద్దేశాలను నిరూపిస్తుంది. చెట్టు ఎక్కడం. స్వప్నిల్ భుజాల ద్వారా వాణి చెట్టు కొమ్మపై కూర్చోవడం వాణి తన పరిమితులను అధిగమించడానికి స్వప్నిల్ ఒక బలమైన మద్దతుదారు అని చూపిస్తుంది. చివరి ప్రశ్న ప్రభావం. వాణిని ఒక నమ్మకమైన స్నేహితురాలిలా విషయాలు పంచుకోమని స్వప్నిల్ కోరడం వారి మధ్య భావోద్వేగ సాన్నిహిత్యం పెరగడానికి ఒక ప్రత్యక్ష ఆహ్వానం. ఎపిసోడ్ 45 సమాప్తం.